ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారులను 4 వరుసలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశ ఆరోగ్య విధానం రోగాన్ని నయం చేసే స్థాయి నుండి నివారించే స్థాయికి మారిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో విజయానికి భారత్ ఇంకా 4 వికెట్లు తీయాల్సి ఉంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్న ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు హాజరయ్యారు. కాగా బ్రిక్స్ సభ్యదేశాలైన చైనా, రష్యా దేశాల అధ్యక్షులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతకుముందు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సహకార మంత్రిత్వ శాఖ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గుజరాత్లోని ఆనంద్లో అమూల్, జాతీయ డైరీ అభివృద్ధి బోర్డుల వివిధ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. 2 లక్షల నూతన పీఏసీలు, సహకారిత విశ్వవిద్యాలయం, ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమకు సంబంధించిన సహకార సంఘాలు కలిసి దేశ సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని అమిత్ షా పేర్కొంటూ, रेडी टू यूज कल्चर, इसमें हम आज आत्मनिर्भर हुए। एनसीडीएफआई के नए कार्यालय का उद्घाटन भी हुआ। एनडीडीबी के नए भवन का उद्घाटन भी आज होने जा रहा है। और जैसे मैंने कहा, कच्छ जिला नमक सहकारी समिति एक मॉडल समिति की शुरुआत करी है, जो आने वाले नमक उत्पादन करने वाले आने वाले दिनों में नमक उत्पादन करने वाले हर मजदूर के लिए अमूल की तरह एक सशक्त कोऑपरेटिव आंदोलन बनेगा, इसका मुझे विश्वास है. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల మేర 2 వరుసల రోడ్లను 4 వరుసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రోజు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత రవాణా రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మొబైల్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలు ఉంటాయని, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ తయారీకి 11 ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రముఖ పట్టణాలను కలుపుతూ ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు, రోజుకు 100 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. భారత్లోని జాతీయ రహదారుల నాణ్యత పరంగా ఏడాదిలోగా అమెరికా రహదారులతో పోటీ పడతాయని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. మెట్రోపాలిటన్ నగరాల్లో కేబుల్ ఆధారిత బస్సు సేవలు, ఎలక్ట్రిక్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సేవలు త్వరలోనే అమలులోకి రావచ్చని నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరా ఏ మొహర్రంను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని నిలబెట్టడం కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్, అతని సహచరుల బలిదానం ఈ రోజును సూచిస్తుంది. అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేసే విధంగా మజాలీలు, మతపరమైన సమావేశాలు కూడా నిర్వహించారు. మొహర్రం 10వ రోజు అషూరా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ తన నీతి పట్ల నిబద్ధతను తెలియజేస్తూ, కష్టాల సమయంలో సత్యాన్ని నిలబెట్టడానికి ప్రజలను ప్రేరేపించారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 140 కోట్ల భారతీయుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాను ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు శాశ్వత చిహ్నంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభివర్ణించారు. దలైలామా సందేశం అన్ని మతాల వారికి గౌరవం, ప్రశంసలను ప్రేరేపించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి దేశ రాజధానిలో 1,200 మందికి పైగా నర్సింగ్ అధికారులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ భారతదేశ ఆరోగ్య విధానం చికిత్స నుండి నివారణకు మారిందని అన్నారు. వచ్చే సంవత్సరం మార్చిలోగా 1,100కి పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర నిధులతో ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ आयुष्मान आरोग्य मंदिर में हर माँ हर बच्चे के बारे में जिस दिन वह कंसीव करती है उस दिन से लेकर बच्चा पैदा होने से लेकर उसके 2 साल के अंदर 24 बच्चों को इंजेक्शन लगने तक की चिंता आयुष्मान आरोग्य मंदिर करता है. ये फर्क पड़ता है, इसको हमको समझना चाहिए. और हम लोगों ने तय किया है कि 30 साल की उम्र में आयुष्मान आरोग्य मंदिर में हम सभी लोगों का ये मुफ्त चेकअप करेंगे और हम शुरू में ही पता करेंगे कि ये व्यक्ति हाइपरटेंसिव है, इसको हार्ट की डिजीज हो सकती है, यह व्यक्ति डायबिटिक की ओर जा रहा है, इसका रेनल फेलियर तक पहुंच सकता है, इसका इलाज शुरू कर दिया जाए, प्रिवेंशन का पार्ट शुरू हो जाए. इस काम को हम लोगों ने अपने हाथों में लिया है. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. దేశ గౌరవం, గర్వాన్ని కాపాడటానికి శ్యామా ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి తెలిపారు. అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో శ్యామా ముఖర్జీ ఆదర్శాలు, సూత్రాలు అమూల్యమైనవిగా పేర్కొన్నారు. సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఇతర నేతలు డాక్టర్ శ్యామా ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో ఈరోజు జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్లో మహిళల 54 కిలోల విభాగంలో బాక్సింగ్లో భారతదేశానికి చెందిన సాక్షి చౌదరి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన యోజలిన్ పెరెజ్ను 5-0తో ఓడించి ఛాంపియన్షిప్ సాధించింది. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో విజయానికి భారత్ ఇంకా 4 వికెట్ల దూరంలో ఉంది. 72 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 5వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 608 పరుగుల లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు ఇంకా 45 ఓవర్లు ఎదుర్కోవాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా, సోలన్, హమీర్పూర్ సహా 9 జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఆకస్మిక వరద హెచ్చరికను వాతావరణ శాఖ ఈరోజు జారీ చేసింది. మండి, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త వెల్లడిస్తూ Heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall, which is rainfall more than 21 centimeter is likely over Chhattisgarh on tomorrow, Vidarbha, East Madhya Pradesh on tomorrow and day after tomorrow, that is 7th and 8th July, West Madhya Pradesh on 8th and 9th July and East Rajasthan on 9th July. Apart from that, heavy to very heavy rainfall activity likely to continue over northwest, west coast of India and northeast India during next 6 to 7 days, and also Madhya Maharashtra tomorrow is very likely. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారులను 4 వరుసలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశ ఆరోగ్య విధానం రోగాన్ని నయం చేసే స్థాయి నుండి నివారించే స్థాయికి మారిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.